బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ మెజార్టీ లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలు పోలిస్తే మరింత డ్రాప్ డౌన్. అందుకే పోటీకి నేతల వెనకడుగు. ప్రకటించిన అభ్యర్థులు బరిలో ఉండడం కూడా డౌటే. పైకి మాత్రం గెలుపుపై అధిష్టానం ధీమా. మనం చూసిండే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేటువంటిది. అసెంబ్లీ ఎన్నికల ముందు మేమే గెలుస్తామన్నటువంటి గంభీర్యం ప్రదర్శించండి. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే తక్కువ సీట్లు ఏం రాలేదు, 39 సీట్లు అంటే రెస్పెక్టెడ్ సీట్లే. కానీ గతంలో వాళ్ళు చేసిన తప్పులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము మళ్ళీ చేస్తున్నామని చెప్తుంది. కాబట్టి ఆ పార్టీలోని నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి వేళ అసలు ఆ పార్టీకి నిలబడనికే కూడా అభ్యర్థులు కరువైనరు. నిలబడ్డ పేర్లు ప్రచురించిన వాళ్ళు పోటీలో ఉంటారా లేదా అని కూడా క్లారిటీ లేదు అన్నటువంటిది. ఇక థర్డ్ ప్లేస్కి పరిమితం అయిపోయింది అని చెప్పేసి మిత్రులారా, ఇక్కడ కేసీఆర్ రాజకీయ చాణక్యం అనేటువంటిది ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ అపర చాణక్యుడు. నేను 80,000 బుక్కులు చదివినా 1,00,000 బుక్కులు చదివినా అని చెప్తుంటాడు. ఓ కాళేశ్వరమే నా బుర్రల నుంచి పుట్టింది అన్నటువంటిది క్లెయిమ్ చేసుకుంటాడు. తెలంగాణ నేను తెచ్చినా అని క్లెయిమ్ చేసుకుంటాడు. తెలంగాణ ఉద్యమాన్ని నేను తెలంగాణకు బాపనని క్లెయిమ్ చేసుకుంటాడు. తెలంగాణ రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి అని కేసీఆర్ క్లెయిమ్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా పటాపంచలైన ఆయన చేసిన చిన్న తప్పు ఏంటంటే ఆ రోజు ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయడం, కాంగ్రెస్ ఎల్పీని తనలోన విలీనం చేసుకోవడం, టీడీ ఎల్పీని విలీనం చేసుకోవడం, వామపక్షాలు గెలిచిన వాళ్ళని తనలోన తెచ్చుకోవడము. ఈరోజు ఆ పార్టీలు ఆ రోజు బలహీనంగా ఉన్న పార్టీలు ఈరోజు బలవంతంగా అధికారంలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు నేర్పిన విద్యను వీళ్ళు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎప్పుడైనా మిత్రులారా, బలవంతుడైన చీమల చేత చిక్కే చావది సుమది సమయం వచ్చిన రోజు అన్నటువంటిది ఈ బీఆర్ఎస్ పార్టీకి కరెక్ట్ యాప్ట్ అవుతుంది అనుకుంటారు. ఓసారి గడ్డి పోసనే తాసుపామై నల్ల తాసు అవుతుందంట. సో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ రోజు ఆ పార్టీని నిర్వీర్యం చేసేసి ఆ కాంగ్రెస్ ఎల్పీలోనే తమలోన కలిపేసుకొని ప్రతిపక్షమే లేకుండా చేసి వాళ్ళు పాపం వాయిస్ లేకుండా చేసినటువంటిది భజనలు చేసుకొని మీ అంతకు మీరే చప్పట్లు కొట్టుకొని మీరు ఏం మాట్లాడితే అదే తోపు తురుమని చెప్పడం వల్ల ఈరోజు ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టినరు, ప్రతిపక్షానికి పడిపోయినరు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే కేసీఆర్ అసెంబ్లీలో మొత్తం చూపెట్టడానికి కూడా లేకుండా పోయింది. ఇక వాళ్ళ ఫ్యామిలీలో కవిత అరెస్ట్ అయితే ప్రపంచం మొత్తం తెలిసిందే. ఇక కాళేశ్వరం అవినీతి కూడా బయటపడితే సారు కూడా నిన్నెవరో వేణుస్వామి అంట ఒక జ్యోతిష్యుడు కూడా చెప్తుండే ఆయన చాలా జరుగుతాయంట సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఈయనకు కూడా సార్ కూడా త్వరలోనే ఉంది కటకటాలు లెక్కించేటువంటిది అన్నటువంటిది చెప్పిన నేపథ్యంలో నిజంగా ఆ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఇంకా అసలు ఆ పార్టీ ఉంటుందా ఉండదా అన్నటువంటిది. దశాబ్ద కాలం పాటు పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఆటుపోట్లను డౌన్ఫాల్స్ని అన్నీ చూసినటువంటి పార్టీ ఉవ్వెత్తున ఈసి మళ్ళీ తెలంగాణ సబ్బండ జనాలను ఏకం చేసి సబ్బండ జనాలు ఏకమయ్యి తెలంగాణ ఉద్యమం తెచ్చుకొని తెలంగాణ ఉద్యమం పైకొచ్చి తెలంగాణ తెచ్చుకొని ఆ తర్వాత మా ఇంటి పార్టీ అని చెప్పేసి యావత్తు 4 కోట్ల మంది తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వమే మా ఇంటి పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం అని నమ్మితే ఆ 4 కోట్ల మంది ఆశల్ని నిర్వీర్యం కలలను నాశనం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇప్పటికి కూడా విమర్శలు ఉన్నాయి. ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ అధికార పార్టీ కంటే బీఆర్ఎస్ మీదనే విమర్శలు ఆరోపణలు వస్తుంటాయి. ఆ స్థాయిలో దిగజారిపోయిన పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకి మొన్నటి వరకు వాళ్ళు చెప్పొచ్చు గతంలో కూడా మాకు 1-2 ఎంపీలే ఉండే, 4-5 మంది ఎమ్మెల్యేలే ఉండే, మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం, 10 ఏళ్ళు దశాబ్ద కాలం పాటు ఏలినాం, పుష్కర కాలం పాటు ఉద్యమం చేసినాం అని వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు గాక కానీ ఈరోజు ఆ పార్టీలో ఎంపీ ఎన్నికలకు నిలబడాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చూసినాం సిట్టింగ్లు ఎంతమంది కూడా పార్టీ మారినరు, వేరే పార్టీలకు పోయి సీట్లు తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ క్లెయిమ్ చేస్తున్నాడు గేట్లు ఓపెన్ చేసినాము, ఆల్రెడీ ఎమ్మెల్యే పోయినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే దయానీయమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి మాట అయితే కనిపిస్తోంది.